జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. గం గణపతయే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గణేశేతి 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 జపన్ సదా యత్ర యత్ర నరో యాతి గణేశస్తత్ర గచ్చతి. జీవుడు స్వామి నామాన్ని గణేశ 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 అంటూ పలుకుతూ ఎక్కడెక్కడికి వెళతాడో గణేశుడు కూడా అతడి వెంట అక్కడికెక్కడికి వెళతాడు. గణేశ గణేశ గణపతి గం గణపతి అంటుంటే వాళ్ళ వెనకలే వెళతాడు అని చెప్తారు. గణేశ అంటూ జపిస్తూ ఉన్నవారి వెంట స్వామి ఎల్లప్పుడూ ఉంటాడు. గం గణేశ గం గణపతయే నమః అంటే చాలు. ఈరోజు వినాయక చవితి, గణపతి దేవుడి పుట్టినరోజు. విద్యను ధనాన్ని ప్రసాదించటానికి ఆయా దేవతలు ఉన్నట్లుగానే విఘ్నాలను నివారించటానికి ఉన్న దేవుడే గణపతి దేవుడు. స్వామి అనుగ్రహిస్తే సమస్తము లభిస్తుంది. అది గణపతి దేవుడి కృపలోని గొప్ప విశేషం. ఈరోజు ప్రపంచంలో జనజీవన యాత్ర అంతా పరుగుల పందెముల ఆటలాగా ఉంది. ఈ ఆటలో దైవానుగ్రహం వల్ల కొంతమంది మాత్రమే గెలుస్తున్నారు కదా. మిగిలిన వారు జీవితాన్ని ఆనందమయం చేసుకోలేకపోతున్నారు. అటువంటి వారు గణపతి స్వామిని ఆరాధించాలి. ఆయన విఘ్నాలను అధిగమించేలాగా చేసి విజయాన్ని అందిస్తాడు. పెద్ద ఏనుగు తన చిన్న కళ్ళతో ఇసుకలో పడిన గుండు సూదిని చూసినట్లుగా స్వామి మనలో పరిశీలన శక్తిని పెంచుతాడు. పరిశీలన శక్తి వల్ల వ్యక్తి ఉన్నత స్థితిని అందుకుంటాడు. సమాజంలో యోగ్యుడవుతాడు. అనునిత్యము కళ్ళ ముందే జరిగే ఘటనల నుండి, ఎన్నో విషయాల నుండి మంచి పాఠాలను గ్రహించగల నేర్పును సంపాదిస్తాడు. దయను కరుణను పెంచుతాడు. జగత్తంతా వేర్వేరు మనుష్యుల మనస్తత్వంతో నిండి ఉంది కదా. వారితో జాగ్రత్తగా వ్యవహరించవలసినట్టు అది ఉంటుంది కదా. వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా. వారి మాటలలోని మంచి చెడులను గ్రహించటానికి తన చేటల వంటి చెవుల చేసే ఉపయోగాన్ని తెలుసుకోమంటున్నారు. శూర్పకర్ణుడు హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది కదా. హంస పాలు నీళ్లు పెడితే వేరు చేసేస్తుంది కదా. చీమ పంచదారను ఇసుకను వేరు చేస్తుంది కదా. చేట బియ్యాన్ని రాళ్లను వేరు చేస్తుంది. అలాగే తన చేటల వంటి చెవుల చెడు విషయాలను చెరిగి వేసి మంచి విషయాలను గ్రహిస్తుందని మీరు కూడా చెవులలో చెడును విడిచి మంచిని గ్రహించాలని బోధించాడు పరమాత్ముడు. చీమ చిటుక్కమన్న శబ్దం కూడా ఏనుగు చెవులకు వినిపిస్తుంది కదా. అంతటి గ్రహణ శక్తిని స్వామి ప్రసాదిస్తాడు. నింపాదిగా నడిచిన వారికి ఎదురు దెబ్బలు తగలవని తన గమనం ద్వారా స్వామి సూచించాడు. కఠినమైన మాటలను చిరునవ్వుతో స్వీకరించినప్పుడు ఈర్ష్యాసూయాలు కోపతాపాలు దూరమవుతాయని తన హసనం అంటే నవ్వు ద్వారా తెలుస్తున్నాడు. గణపతి స్వామి ఆనంద స్వరూపుడు, పరబ్రహ్మ కదా. అందరూ సంతోషంగాను సుఖంగాను ఉండాలనేదే ఆయన ధ్యేయం. మనిషి రూపం వేరు, లోన మనస్సు వేరు. అతడు పైకి ఒక విధంగా కనిపిస్తూ ఉంటే లోపల అతడి మనస్సు మరో విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అందుచేత తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నాలాగా సూక్ష్మబుద్ధిని అలవర్చుకొని పరిశీలించుకొని సంకల్పాలు చేసుకోండి అని ఉపదేశిస్తున్నాడు స్వామి. రూపము, యవ్వనము, బలము మొదలైనవన్నీ
మనిషిలో అహంకారాన్ని పెంచుతాయి. అందుచేత శారీరకంగా సౌందర్యము ప్రధానం కాదు అని తెలుస్తుంది. ఆత్మ సౌందర్యమే ప్రధానమైనది అని తెలపటానికే స్వామి వికట రూపాన్ని కూడా ధరించాడు. వికట రూపంగా అందరికీ ఆత్మ సౌందర్యమే ముఖ్యమని స్వామి బోధించాడు. ఇందుకు మంచి ఉదాహరణ అందాల చందమామే కదా కనపడుతూ ఉండేది. చంద్రుడు మనస్సుకు అధిపతి అయినా కూడా గణపతి స్వామి యొక్క అంతఃసౌందర్యాన్ని చూడలేదు కదా. బాహ్య రూపాన్ని చూసి పకపక నవ్వి నలుగురిలో నవ్వులు పాలయ్యాడు. శాపాన్ని పెట్టించుకొని భంగపోయాడు చంద్రుడు. చివరికి గణపతి దేవుడు అనుగ్రహంతోనే చంద్రుడు మళ్ళీ అందగాడు, పూజ్యుడు అయ్యాడు. ఈ కథంతా విస్తారంగా గణపతి పురాణంలో చెప్పబడింది. ఆత్మ సౌందర్యం కలవాడికి అన్నిటి కూడా విజయమే దక్కుతుంది. అతడు వినయశీలుడవుతాడు. గణపతి దేవుడిలా అందరి చేత పూజించబడతాడు. ఈ రోజున మృణ్మయ గణపతిని పూజించుకుంటున్నాము కదా. ఈ పూజ ద్వారా గణపతి స్వామి వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. ఈ పంచభౌతిక శరీరం నీటి బుడగ వంటిది కనుక జ్ఞానం ఉన్నంతకాలము భగవత్ చింతనతోనే గడిపి తరించండి అని సూచిస్తున్నాడు. మామూలుగా అందరూ జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలను ఎందుకు పనికిరావనిగా చూస్తూ ఉంటారు కదా. ఎవరూ వాటిని పట్టించుకోరు కూడా. కానీ గణపతి స్వామి వాటిని తన పూజలలో యోగ్యత కల్పించాడు, గౌరవాన్ని కలిగించాడు. దీనిని బట్టి వేటిని కూడా హీనంగా చిన్నతనం చేసి చూడకూడదు అని తెలుస్తున్నది. అది బాగలేదు, ఇది బాగలేదు అనకూడదు అని పెద్ద మనసు కలిగి ఉండండి అని నేర్పాడు. ఈ విధంగా గణపతి స్వామి తన రూపంతోనూ చేష్టలతోనూ బోధలతోనూ ఎన్నో సందేహాలను సంకేతాలను రూపంగా అందిస్తూ ఆ సందేశాలనన్నీ కూడా సందేహాలు నివారణ చేసి సందేశాలను అందిస్తున్నాడు అని అర్థం. ఆ సంకేతాల రూపంగా అందిస్తూ ఆ సందేశాలను సంకేత రూపంగా అందిస్తున్నాడు. ఆ పూజలోనే తెలిసిపోతుంది. అన్ని రకాలైనటువంటి పూలు లోకాన్ని చల్లగా చూస్తున్నాడు స్వామి. అంతటి మహోపకారాన్ని చేస్తున్నటువంటి గణపతి స్వామిని ఈ రోజున వరసిద్ధి వినాయక వ్రతంలో పూజించండి. నీలాపనిందలు తొలగి మీకు విజయం లభిస్తుంది. మీ పిల్లలకు విద్య వస్తుంది. మిమ్మల్ని ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. మీ పెద్దల చింతల అవన్నీ కూడా తీరిపోతాయి అని ఆశీర్వదిస్తూ గం గణపతగే నమః, గం గణపతగే నమః, గం గణపతగే నమః. చెప్పండి. గం గణపతగే నమః, గం గణపతగే నమః, గం గణపతగే నమః. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం. సుందరం సిద్ధిబుద్ధి సుందరేశ నందనం, సుందరం సిద్ధిబుద్ధి సుందరేశనందనం, భక్తబంధమోచనం సర్వసూత్రబంధనం, భక్తబంధమోచనం సర్వసూత్రబంధనం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, ఉద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం. మూషికా వాగనం సకల లోక వీక్షణం, మూషికా వాహనం సకల లోక వీక్షణం, మూషికా వాగనం సకల లోక వీక్షణం, మూషికా
लोकदीक्षणम् अर्करूपधारिणम् आदिशयज्ञावरणम् अर्करूपधारिणम् आदिशयज्ञावरणम् नायकं विनायकं सर्वशक्तिदायकम् उत्कलादिसेवितं वदेवं गणेश्वरम् सुमुखाय नमः सुमुखाय नमः सुमुखाय नमः सुमुखाय नमः एकदन्ताय नमः एकदन्ताय नमः एकदन्ताय नमः एकदन्ताय नमः कपिलाय नमः कपिलाय नमः कपिलाय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः गजकर्णिकाय नमः गजकर्णिकाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः लंबोदराय नमः लंबोदराय नमः लंबोदराय नमः विकटाय नमः विकटाय नमः विकटाय नमः विकटाय नमः विघ्ननाशाय नमः विघ्ननाशाय नमः विघ्ननाशाय नमः विघ्ननाशाय नमः गणाधिपाय नमः गणाधिपाय नमः गणाधिपाय नमः गणाधिपाय नमः धूम्रकेतुवे नमः धूम्रकेतवे नमः धूम्रकेतवे नमः धूम्रकेतवे नमः गणाध्यक्षाय नमः गणाध्यक्षाय नमः गणाध्यक्षाय नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः बालचन्द्राय नमः बालचन्द्राय नमः बालचन्द्राय नमः गजाननाय नमः गजाननाय नमः गजाननाय नमः गजाननाय नमः गौरी सुत विन धातारण गौरी सुत विनताधरण गौरी सुत विन धारण गौरी सुत विनताधरण शुभमति मापै साधारण शुभमति पापय साधरण गणपति 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 देवा 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 गौरी सुत विनताधरण शुभमति मापय साधरण गौरी सुत विकाधरण शुभमति मापय साधरण वक्तारं श्रोतारं भक्तारं श्रोतारं दातारं 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 सन्धातारं दातारं 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 सन्धातारं मन्त्रमया संरक्षसि मन्त्रमया संरक्षसि माम् चिन्तामणिवर गणपति देवा चिन्तामणिवर गणपति देवा चिन्तामणिवर गणपति देवा चिन्तामणिवर गणपति
साधारण शुभमतिमापय साधारण यश्रावयेन्मख भक्त्या यश्रावयेन्मख भक्त्या यथोक्त फलभाग भवेत् यथोक्तं सोमकान्तेन यथोक्तं सोमकान्तेन शृण्वता शृण्वता परमादरात् शृण्वता परमादरात् शृण्वता परमादरात् शृण्वता परमादरात् गं गं गणपति गं गं गणपति गं गं गणपति गं गं गणपति गं गणपति गं गं गणपति गं गं गणपति